Welcome to Board of Intermediate online classes. Myself Harika, CJL in Physiotherapy, GJC Boys Mantani. Group Physiotherapy first year, subject Anatomy and Physiology, paper 1, unit 2, Osteology, part 1. Definition of osteology: the study of the structure and function of the skeleton and bony structures. అస్థిపంజర వ్యవస్థ గురించి మరియు ఎముకల యొక్క నిర్మాణం వాటి యొక్క విధుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆస్టియాలజీ అంటారు. స్ట్రక్చర్స్: టర్మ్స్ యూజ్డ్ ఫర్ డిస్క్రైబింగ్ ద పొజిషన్ ఆఫ్ ద బాడీ, స్కెలిటల్ సిస్టమ్, బోన్స్ ఆఫ్ ద స్కల్, బోన్స్ ఆఫ్ ద అప్పర్ లింబ్, బోన్స్ ఆఫ్ ద wrist and hand, bones of the thorax and bones of the lower limb and bones of the foot. టర్మ్స్ యూజ్డ్ ఫర్ డిస్క్రైబింగ్ ద పొజిషన్ ఆఫ్ ద బాడీ. అనాటమీలో కొన్ని పదాల గురించి తెలుసుకుందాము. అనాటమికల్ పొజిషన్: ద స్టడీ ఆఫ్ ద హ్యూమన్ బాడీ ఈస్ డన్ ఇన్ అనాటమికల్ పొజిషన్. ఇన్ దిస్ పొజిషన్ ద బాడీ ఈస్ ఎరెక్ట్, ద ఐస్ లుక్ స్ట్రైట్ టు ద ఫ్రంట్, ద అప్పర్ లింబ్ హ్యాంగ్ బై ద సైడ్ ఆఫ్ ద ట్రంక్ విత్ ద పామ్స్ డైరెక్టెడ్ ఫార్వర్డ్స్ అండ్ ద లోయర్ లింబ్స్ ఆర్ ప్యారలల్ విత్ ద టోస్ పాయింటింగ్ ఫార్వర్డ్స్. మానవ శరీరం గురించి అధ్యయనం చేసేటప్పుడు అనాటమికల్ పొజిషన్ ఉపయోగిస్తారు. ఈ అనాటమికల్ పొజిషన్లో బాడీ అనేది నిటారుగా ఉండడం, అదేవిధంగా కళ్ళు ముందర వైపుకు ఉండడం, చేతులు రెండు ఛాతీకి ఇరువైపులా వేలాడుతూ ఉండి అరచేతులు ముందు వైపుకు ఉండడం మరియు అదేవిధంగా కాళ్ళు రెండు సమానంగా ముందర వైపుకు ఉండడాన్ని అనాటమికల్ పొజిషన్ అంటారు. సుపైన్ పొజిషన్: లయింగ్ డౌన్ పొజిషన్ విత్ ద ఫేస్ డైరెక్టెడ్ అప్వర్డ్స్. ముఖం పై వైపుకు చేసి పడుకోవడం లేదా వెల్లకిలా పడుకోవడాన్ని సుపైన్ పొజిషన్ అంటారు. నెక్స్ట్ ప్రోన్ పొజిషన్: లయింగ్ డౌన్ పొజిషన్ విత్ ద ఫేస్ డైరెక్టెడ్ డౌన్వర్డ్స్. ముఖం కింది వైపు చేయడం లేదా పుట్టపైన పడుకోవడం, బోర్లా పడుకోవడాన్ని ప్రోన్ పొజిషన్ అంటారు. లిథోటమీ పొజిషన్: లయింగ్ సుపైన్ విత్ ద బటక్స్ ఎట్ ద ఎడ్జెస్ ఆఫ్ ద టేబుల్, ద హిప్స్ అండ్ నీస్ ఆర్ ఫుల్లీ ఫ్లెక్స్డ్ అండ్ ద ఫీట్ స్ట్రాప్డ్ ఇన్ ద పొజిషన్. ఇందులో ఎడ్జ్ ఆఫ్ ద టేబుల్ దగ్గర హిప్ ని ఫ్లెక్స్ చేయబడి ఉంటాయి, అదేవిధంగా ఫీట్ అనేది స్ట్రాప్ తోని చేయబడి ఉంటుంది. టర్మ్స్ ఆఫ్ రిలేషన్ కామన్లీ యూజ్డ్ ఇన్ గ్రాస్ అనాటమీ: యాంటీరియర్ టువర్డ్స్ ద ఫ్రంట్, ముందు వైపు భాగాన్ని యాంటీరియర్ అని. పోస్టీరియర్ టువర్డ్స్ ద బ్యాక్, వెనుక వైపు భాగాన్ని పోస్టీరియర్ అని. సుపీరియర్ టువర్డ్స్ ద హెడ్, తల వైపు భాగాన్ని సుపీరియర్ అని. ఇన్ఫీరియర్ టువర్డ్స్ ద ఫీట్, పాదం వైపు ఉండే భాగాన్ని ఇన్ఫీరియర్ అని. మీడియల్ టువర్డ్స్ ద మీడియన్ ప్లేన్, మిడ్ లైన్ కి దగ్గరగా ఉన్నదాన్ని మీడియల్ అని. అదేవిధంగా లాటరల్ అవే ఫ్రమ్ ద మీడియన్ ప్లేన్, మిడ్ లైన్ కి దూరంగా ఉండే భాగాన్ని లాటరల్ అని అంటారు. టర్మ్స్ ఆఫ్ రిలేషన్ కామన్లీ యూజ్డ్ ఇన్ ఎంబ్రియాలజీ అండ్ కంపారిటివ్ అనాటమీ బట్ సమ్ టైమ్స్ ఇన్ గ్రాస్ అనాటమీ. ఇంకా కొన్ని పదాలు ఎంబ్రియాలజీ గురించి అదేవిధంగా గ్రాస్ అనాటమీలో ఉపయోగించే పదాలు తెలుసుకుందాం. వెంట్రల్ లైక్ యాంటీరియర్. వెంట్రల్ అంటే ఏంటి? టువర్డ్స్ ద బెల్లీ, అంటే పొట్ట వైపు ఉండే భాగాన్ని మనము వెంట్రల్ అనే పదం యూజ్ చేస్తాము. ఇది కూడా సిమిలర్ టు యాంటీరియర్. నెక్స్ట్ డార్సల్ లైక్ పోస్టీరియర్. డార్సల్ అంటే ఏంటి? టువర్డ్స్ ద బ్యాక్, వీపు వైపు లేదా వెనక భాగం వైపు ఉండే భాగాన్ని మనము డార్సల్ అనే పదం ఉపయోగిస్తాము. అదేవిధంగా క్రేనియల్ ఆర్ రోస్ట్రల్ సుపీరియర్ మీన్స్ టువర్డ్స్ ద లైక్ సుపీరియర్, అంటే పై వైపు ఉండే భాగాన్ని మనము క్రేనియల్ ఆర్ రోస్ట్రల్ అంటారు. అదేవిధంగా కాడల్ టువర్డ్స్ ద టెయిల్, అంటే ఎంబ్రియాలజీలో ఉపయోగిస్తారు ఈ పదాన్ని మనము. కాడల్ అంటే ఎంబ్రియాలజీ అనే దాంట్లో ఉపయోగిస్తారు. స్పెషల్ టర్మ్స్ ఫర్ లింబ్స్: కాళ్ళు మరియు చేతుల గురించి తెలుసుకునేటప్పుడు ఉపయోగించే పదాలు. ప్రాక్సిమల్
అంటే నియరర్ టు ద ట్రంక్ అంటే మొండెంకి లేదా ఛాతి భాగానికి దగ్గరగా ఉన్న భాగాన్ని మనము ప్రాక్సిమల్ అనే పదం ఉపయోగిస్తాము. అదేవిధంగా డిజిటల్ అంటే అవే ఫ్రమ్ ద ట్రంక్ మొండానికి లేదా ఛాతి భాగానికి దూరంగా ఉండే భాగాన్ని డిజిటల్ అంటారు. నెక్స్ట్ రేడియల్, ద ఔటర్ బార్డర్ ఇన్ ద అప్పర్ లింబ్. రేడియల్ అంటే ఏంటి? అప్పర్ లింబ్లో చేతి భాగంలో అవుట్ సైడ్ బయట వైపు ఉండే భాగాన్ని రేడియల్ అంటారు. అదేవిధంగా నెక్స్ట్ అల్నార్, ద ఇన్నర్ బార్డర్ ఇన్ ద అప్పర్ లింబ్. అప్పర్ లింబ్ అంటే చేతి లోపలి వైపు ఉండే బార్డర్ని ఏమంటారు? అల్నార్ అంటారు. నెక్స్ట్ అదేవిధంగా టిబియల్, ద ఇన్నర్ బార్డర్ ఇన్ ద లోయర్ లింబ్. కాలు లోపలి వైపు ఉండే బార్డర్ని టిబియల్ అంటారు. అదేవిధంగా ఫిబుల్లార్, ద ఔటర్ బార్డర్ ఇన్ ద లోయర్ లింబ్. అంటే కాలి లోపల బయట వైపుకి ఉండే భాగాన్ని మనము ఫిబుల్లార్ అనే పదంగా ఉపయోగిస్తారు. ఈ పదాలన్నీ మనము ఓన్లీ లిమ్స్ చదువుకునేటప్పుడు, అప్పర్ లిమ్స్ కానీ లోయర్ లిమ్స్ కానీ చదివేటప్పుడు, అప్పర్ లిమ్స్ లోయర్ లిమ్స్ అంటే కాళ్ళు మరియు చేతుల లోపల ఉండే ఎముకల గురించి చదువుకునేటప్పుడు ఉపయోగించే పదాలని మనము ఇక్కడ చెప్పుకున్నాం. ప్రీయాక్సియల్ బార్డర్, ద ఔటర్ బార్డర్ ఇన్ ద అప్పర్ లింబ్ అండ్ ద ఇన్నర్ బార్డర్ ఇన్ ద లోయర్ లింబ్. అంటే అప్పర్ లింబ్ లోపల ఔటర్ బార్డర్ని, అదేవిధంగా లోయర్ లింబ్ లోపల ఇన్నర్ బార్డర్ని మనము ప్రీయాక్సియల్ బార్డర్ అంటారు. అదేవిధంగా నెక్స్ట్ పోస్ట్ యాక్సియల్ బార్డర్ మీన్స్ ద ఇన్నర్ బార్డర్ ఇన్ ద అప్పర్ లింబ్ అండ్ ద ఔటర్ బార్డర్ ఇన్ ద లోయర్ లింబ్. పోస్ట్ యాక్సియల్ బార్డర్లో చేతి లోపల వైపుకు ఉండే బార్డర్ని ఇన్నర్ బార్డర్ అని, అదేవిధంగా లోయర్ లిమ్స్లో కాళ్ళలో ఉండే అవుట్ సైడ్ భాగాన్ని ఔటర్ బార్డర్ అని, వీటన్నిటిని కలిపి ఏమంటారు? మనము పోస్ట్ యాక్సియల్ బార్డర్ అంటారు. అదేవిధంగా నెక్స్ట్ ఫ్లెక్సార్ సర్ఫేస్ అంటే ద యాంటీరియర్ సర్ఫేస్ ఇన్ ద అప్పర్ లింబ్ అండ్ ద పోస్టీరియర్ సర్ఫేస్ ఇన్ ద లోయర్ లింబ్. చేతి లోపల ముందు వైపు ఉండే కండరాలని ఫ్లెక్సార్ సర్ఫేస్ అని, అదేవిధంగా కాళ్ళ లోపల వెనక వైపు ఉండే కండరాలని ఫ్లెక్సార్ సర్ఫేస్ అని చెప్తారు. అదేవిధంగా నెక్స్ట్ ఎక్స్టెన్సార్ సర్ఫేస్ మీన్స్ ద పోస్టీరియర్ సర్ఫేస్ ఇన్ ద అప్పర్ లింబ్ అండ్ ద యాంటీరియర్ సర్ఫేస్ ఇన్ ద లోయర్ లింబ్. అనగా చేతి లోపల వెనక వైపు ఉండే కండరాలను పోస్టీరియర్ లేదా ఎక్స్టెన్సార్ సర్ఫేస్ అని, అదేవిధంగా లోయర్ లింబ్లో ఉండే ముందు వైపు ఉండే కండరాలని ఎక్స్టెన్సార్ సర్ఫేస్ అంటారు. నెక్స్ట్ పామార్ ఆర్ ఓలార్ మీన్స్ పర్టైనింగ్ టు ద పామ్ ఆఫ్ ద హ్యాండ్. అంటే అరచేతి వైపు చూపించే భాగాన్ని పామార్ లేదా ఓలార్ అంటారు. నెక్స్ట్ అదేవిధంగా ప్లాంటార్ అంటే పర్టైనింగ్ టు ద సోల్ ఆఫ్ ద ఫుట్. అంటే అరికాల్లో ఉండే భాగాన్ని లేదా అరికాలని మనం ఏమంటారు? ప్లాంటార్ అంటారు. సర్టెన్ అదర్ టర్మ్స్, ఇంకా కొన్ని పదాలు మనము టర్మ్స్ యూజ్డ్ ఫర్ హాలో ఆర్గాన్స్ అంటే శరీరం లోపల ఉండే అవయవాల గురించి ఉపయోగించే పదాల గురించి తెలుసుకుందాము. ఫస్ట్ వన్ ఇంటీరియర్ ఆర్ ఇన్నర్ అంటే లోపల వైపుగా ఉండడాన్ని ఇంటీరియర్ ఆర్ ఇన్నర్ అంటారు. అదేవిధంగా ఎక్స్టీరియర్ ఆర్ అవుటర్ బయట వైపు ఉండడాన్ని, బయట వైపు కనిపించేదాన్ని ఏమంటారు? ఎక్స్టీరియర్ అంటారు. అదేవిధంగా ఇన్వాజినేషన్ ఆర్ ఇన్వర్డ్ ప్రొట్రూషన్ అంటే లోపల వైపుకు నొక్కి ఉన్న దానిని ఏమంటారు? మనము ఇన్వాజినేషన్ లేదా ఇన్వర్డ్ ప్రొట్రూషన్ అంటారు. నెక్స్ట్ అదేవిధంగా ఎవాజినేషన్ ఆర్ అవుట్వర్డ్ ప్రొట్రూషన్ అంటే బయట వైపుకు ఉబ్బెత్తుగా ఉన్నదాన్ని ఏమంటారు? ఎవాజినేషన్ లేదా అవుట్వర్డ్ ప్రొట్రూషన్ అంటారు. నెక్స్ట్ టర్మ్స్ యూజ్డ్ ఫర్ సాలిడ్ ఆర్గాన్స్. సూపర్ఫిషియల్ అంటే టువర్డ్స్ ద సర్ఫేస్. సూపర్ఫిషియల్ అంటే చర్మానికి పై భాగంలో ఉన్నదాన్ని లేదా చర్మంకి దగ్గరగా ఉన్నదాన్ని ఏమంటారు? సూపర్ఫిషియల్ అంటారు, పై భాగము. అదేవిధంగా కాంట్రాలాటరల్
ఆఫ్ ద అపోజిట్ సైడ్. కాంట్రాలాటరల్ అంటే ఏంటి? వ్యతిరేకంగా ఉన్నదాన్ని, దానికి అపోజిట్లో ఉన్నదాన్ని కాంట్రాలాటరల్ అనే పదంగా ఉపయోగిస్తాము. టర్మ్స్ యూజ్డ్ ఫర్ డిస్క్రైబింగ్ ద మజిల్స్. మజిల్స్ చదువుకునేటప్పుడు ఉపయోగించే పదాలు. ఫస్ట్ వన్ ఆరిజిన్. ఆరిజిన్ అంటే పుట్టుక. మజిల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో స్టార్టింగ్ పాయింట్ని మనము ఆరిజిన్ అంటారు. ద ఎండ్ ఆఫ్ ఎ మజిల్ విచ్ ఈజ్ రిలేటివ్లీ ఫిక్స్డ్ డ్యూరింగ్ ఇట్స్ కాంట్రాక్షన్. కండరం కదిలినప్పుడు. కాంట్రాక్షన్ అంటే ఏంటి? కండరం సంకోచించినప్పుడు ఫిక్స్ అయి ఉండే భాగాన్ని ఏమంటారు? ఆరిజిన్ అంటారు. అదేవిధంగా నెక్స్ట్ ఇన్సర్షన్. కండరం ఎక్కడ ఎండ్ అవుతుందో దాన్ని ఇన్సర్షన్ అంటారు. అదేవిధంగా ద ఎండ్ ఆఫ్ ఏ మజిల్ విచ్ మూవ్స్ డ్యూరింగ్ ఇట్స్ కాంట్రాక్షన్. ద టూ టర్మ్స్ ఆరిజిన్ అండ్ ఇన్సర్షన్ ఆర్ సమ్టైమ్స్ ఇంటర్చేంజబుల్ వెన్ ద ఆరిజిన్ మూవ్స్ అండ్ ద ఇన్సర్షన్ ఈస్ ఫిక్స్డ్. ఇన్సర్షన్లో మనకి మజిల్ కాంట్రాక్షన్ జరిగినప్పుడు, కండరాలు సంకోచించినప్పుడు ఏమవుతుంది? మజిల్ యొక్క ఎండ్ అనేది కదులుతుంది, సాగదీయబడుతుంది. ఈ పాయింట్ని ఏమంటారు? ఇన్సర్షన్ అంటారు. కానీ కొన్నిసార్లు ఈ ఆరిజిన్ మరియు ఇన్సర్షన్ అనేటివి కాంట్రాక్షన్ జరిగినప్పుడు ఆరిజిన్ ఇన్సర్షన్ అనే యొక్క పదాలు అనేటివి చేంజ్ అవుతూ ఉంటాయి. అదేవిధంగా బెల్లీ. ద ఫ్లెషీ అండ్ కాంట్రాక్టైల్ పార్ట్ ఆఫ్ ఏ మజిల్. బెల్లీ అంటే ఏంటి? ఫ్లెషీగా ఉండడం. అదేవిధంగా కాంట్రాక్ట్ అయ్యే భాగాన్ని మనము బెల్లీగా ఉపయోగిస్తారు. అదేవిధంగా టెండాన్. ద ఫైబ్రస్ నాన్ కాంట్రాక్టైల్ అండ్ కార్డ్ లైక్ పార్ట్ ఆఫ్ ఏ మజిల్. టెండాన్ అంటే ఒక కార్డ్ లాగా, ఇది కదలకుండా సంకోచించకుండా ఉండే కండరాన్ని ఏమంటారు? మనము టెండాన్ అంటారు. అపోన్యూరోసిస్. ద ఫ్లాటెండ్ టెండాన్ అంటే ఇక్కడ మనకు డయాగ్రామ్లో చూపిస్తున్న విధంగా కండరము అనేది ఫ్లాట్గా బల్లపరుపుగా ఉండడాన్ని మనం అపోన్యూరోసిస్ అనే పదంగా ఉపయోగిస్తాం. అదేవిధంగా రాఫే. ద ఫైబ్రస్ బ్యాండ్ మేడ్ అప్ ఆఫ్ ఇంటర్ డిస్టింక్ట్ ఫైబర్స్ ఆఫ్ ద టెండాన్స్ ఆర్ అపోన్యూరోసిస్. అంటే రాఫే అనేది కండరాలని రెండుగా విభజించడానికి ఉపయోగించే పదాన్ని రాఫే అంటారు. అదేవిధంగా అన్లైక్ ఏ లిగమెంట్ ఇట్ ఈజ్ స్ట్రెచబుల్. ఇది స్ట్రెచబుల్గా ఉంటుంది. అదేవిధంగా లిగమెంట్స్ ఆర్ ఫైబ్రస్ ఇన్ ఎలాస్టిక్ బ్యాండ్స్ విచ్ ఈజ్ కనెక్టెడ్ టు సిగమెంట్స్ ఆఫ్ ఏ జాయింట్. లిగమెంట్స్ అనేటివి రెండు కీళ్ళని లేదా రెండు ఎముకలని కలిపి ఉంచుతాయి. టర్మ్స్ యూజ్డ్ ఫర్ డిస్క్రైబింగ్ ద మూమెంట్స్. ఫ్లెక్షన్. Approximation of the flexor surfaces whereby the angles of the joint is reduced. ఫ్లెక్షన్ లో కదలికలు దగ్గరికి రావడం లేదా ముడుచుకుపోవడంని ఫ్లెక్షన్ అంటారు. ఇందులో జాయింట్ యొక్క యాంగిల్ తగ్గిపోతుంది. నెక్స్ట్ ఎక్స్టెన్షన్. అప్రాక్సిమేషన్ ఆఫ్ ద ఎక్స్టెన్సార్ సర్ఫేసెస్ వేర్ బై ద యాంగిల్ ఆఫ్ ద జాయింట్ ఈజ్ ఇంక్రీజ్డ్. ఇట్ ఈజ్ అపోజిట్ టు ఫ్లెక్షన్. ఇందులో ఎక్స్టెన్సార్ సర్ఫేస్ అనేది సాగదీయడం జరుగుతుంది. అదేవిధంగా చేయి చాచడం జరుగుతుంది. చేయి లేదా కాలు చాపడం జరుగుతుంది. అదేవిధంగా జాయింట్ యొక్క యాంగిల్ అనేది పెరుగుతుంది. ఇది ఫ్లెక్షన్కి అపోజిట్ మూమెంట్. నెక్స్ట్ అడక్షన్. మూమెంట్ టువర్డ్స్ ద సెంట్రల్ యాక్సిస్. చెయ్యి శరీరానికి దగ్గరగా రావడాన్ని అడక్షన్ అంటారు. నెక్స్ట్ అబ్డక్షన్. మూమెంట్ అవే ఫ్రమ్ ద సెంట్రల్ యాక్సిస్. ఇట్ ఈజ్ అపోజిట్ టు ద అడక్షన్. శరీరం నుండి బయట వైపుకు వెళ్ళడాన్ని అబ్డక్షన్ అంటారు. ఇది అడక్షన్కి అపోజిట్ మూమెంట్. నెక్స్ట్ మీడియల్ రొటేషన్ అంటే ఇన్వర్డ్ రొటేషన్. అంటే లోపలి వైపుకు చెయ్యి లేదా కాలు తిప్పడాన్ని ఏమంటారు? మీడియల్ రొటేషన్ అంటారు. అదేవిధంగా లాటరల్ రొటేషన్ మీన్స్ అవుట్వర్డ్ రొటేషన్. బయట వైపుకు చెయ్యి లేదా కాలు తిప్పడాన్ని ఏమంటారు? అవుట్వర్డ్ రొటేషన్ అంటారు. నెక్స్ట్ అదేవిధంగా సర్కండక్షన్. వేరియస్ కాంబినేషన్స్ ఆఫ్ ద ఫర్గోయింగ్ మూమెంట్స్. అంటే 4 రకాల మూమెంట్స్ని కలిపి ఫ్లెక్షన్, ఎక్స్టెన్షన్, అబ్డక్షన్, అడక్షన్ కలిపి మనము సర్కండక్షన్గా అనే పదాన్ని ఉపయోగిస్తాము. నెక్స్ట్ ప్రొనేషన్. రొటేషన్ ఆఫ్ ద ఫోర్ ఆర్మ్ సో ద పామ్ ఈస్ టర్న్డ్ బ్యాక్వర్డ్స్. అంటే అరచేతిని
కింది వైపుగా తిప్పడం. ఇక్కడ డయాగ్రామ్లో చూపిస్తున్న విధంగా అరచేతి అనేది కింది వైపుగా ఉండడాన్ని మనము ప్రొనేషన్ అంటారు. అదేవిధంగా సుపినేషన్, రొటేషన్ ఆఫ్ ద ఫోర్ ఆర్మ్ సో దట్ ద పామ్ ఈస్ టర్న్డ్ ఫార్వర్డ్స్. ఇందులో అరచేతిని పైవైపు భాగానికి తిప్పడాన్ని, పైవైపుకు కనిపించేటట్టు తిప్పడాన్ని ఏమంటారు? సుపినేషన్ అంటారు. ప్రొనేషన్ అంటే కింది వైపుకు అరచేతు తిప్పడం, సుపినేషన్ అంటే పై వైపుకి అరచేతుని తిప్పడాన్ని మనము సుపినేషన్గా అనే పదాన్ని ఉపయోగిస్తారు. నెక్స్ట్ ప్రొట్రాక్షన్ మీన్స్ ఫార్వర్డ్ ప్రొట్రూషన్. అంటే భుజాలు రెండు ముందు వైపుగా రావడాన్ని ఏమంటారు? ఫార్వర్డ్ ప్రొట్రూషన్ లేదా ప్రొట్రాక్షన్ అని. అదేవిధంగా నెక్స్ట్ రిట్రాక్షన్, మూమెంట్స్ రివర్స్ ఆఫ్ ప్రొట్రాక్షన్. అంటే షోల్డర్స్ లేదా భుజాలు రెండు వెనక వైపుగా రావడాన్ని ఏమంటారు? రిట్రాక్షన్ అనే పదాలుగా ఉపయోగిస్తారు. నెక్స్ట్ స్కెలిటల్ సిస్టమ్. స్కెలిటల్ సిస్టమ్ అంటే ఏంటి? అస్థిపంజర వ్యవస్థ. మానవ శరీరంలోని ఎముకల చట్రాన్ని ఏమంటారు? అస్థిపంజర వ్యవస్థ అంటారు. ద బోనీ ఫ్రేమ్వర్క్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ ఈజ్ నౌన్ యాజ్ skeleton. Next, bones and joints form the skeletal system of the body. ఎముకలు మరియు కీళ్ళు కలిసి మనకు శరీరంలో అస్థిపంజర వ్యవస్థను ఏర్పరుస్తాయి. నెక్స్ట్, ఫంక్షన్స్ ఆఫ్ ద స్కెలిటల్ సిస్టమ్ ఆర్ అస్థిపంజర వ్యవస్థ యొక్క విధులు. సపోర్ట్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ సాఫ్ట్ టిష్యూస్ అండ్ వైటల్ ఆర్గాన్స్. శరీరం లోపల ఉండే అవయవాల యొక్క రక్షణకి రక్షణ ఇస్తుంది, అదేవిధంగా ఆధారాన్ని ఇస్తుంది. నెక్స్ట్, టు గివ్ అటాచ్మెంట్ టు మజిల్స్. కండరాలకి అటాచ్మెంట్ గురించి, అతుక్కొని ఉండడానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్, ఫార్మేషన్ ఆఫ్ రెడ్ బ్లడ్ కార్పజల్స్ ఇన్ ద బోన్ మ్యారో. ఎముక లోపల ఉండే అస్థి మధ్య నుండి ఎర్ర రక్త కణాల తయారీకి ఉపయోగపడతాయి. అదేవిధంగా స్టోరేజ్ ఆఫ్ మినరల్స్, సాల్ట్స్ లైక్ ఫాస్ఫరస్ అండ్ కాల్షియం. ఎముకలు అనేటి కాల్షియం మరియు ఫాస్ఫరస్ని మరియు కొన్ని రకాల మినరల్స్ని స్టోరేజ్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడతాయి. నెక్స్ట్, బోన్. ద హార్డెస్ట్ టిష్యూ ఆఫ్ ద బాడీ ఈజ్ కాల్డ్ బోన్. శరీరంలో ఉండే అతి దృఢమైన కణజాలాన్ని బోన్ అంటారు. నెక్స్ట్, క్లాసిఫికేషన్ ఆఫ్ బోన్స్. ఎముకల యొక్క వర్గీకరణ. బోన్స్ ఆఫ్ ద స్కెలిటన్ ఆర్ క్లాసిఫైడ్ యాజ్ లాంగ్ బోన్స్, షార్ట్ బోన్స్, ఫ్లాట్ బోన్స్, అదేవిధంగా ఇర్రెగ్యులర్ బోన్స్, సెసమాయిడ్ బోన్స్. ఎముకలని ఈ క్రింది 5 రకాలుగా విభజించారు. లాంగ్ బోన్స్ పొడవైన ఎముకలు, షార్ట్ బోన్స్ పొట్టి ఎముకలు, ఫ్లాట్ బోన్స్ బల్లపరుపు ఎముకలు, నెక్స్ట్ ఇర్రెగ్యులర్ బోన్స్ అక్రమాకారపు ఎముకలు, అదేవిధంగా సెసమాయిడ్ బోన్స్గా వర్గీకరించారు. లాంగ్ బోన్స్. దే ఆర్ ఫౌండ్ ఇన్ ద లింబ్స్. ఏ లాంగ్ బోన్ కంటైన్స్ ఏ షాఫ్ట్ అండ్ 2 ఎక్స్ట్రిమిటీస్. ఈ లాంగ్ బోన్స్ అనేటివి మనకు కాళ్ళు మరియు చేతులలో ఉంటాయి. అదేవిధంగా ఈ లాంగ్ బోన్కి డయాగ్రామ్లో చూపిస్తున్న విధంగా షాఫ్ట్ అంటే మధ్యలో ఉన్న భాగాన్ని షాఫ్ట్ అని, అదేవిధంగా పైన మరియు కింద ఉన్న భాగాలని ఎక్స్ట్రిమిటీస్ అని అంటారు. అదేవిధంగా ద లాంగ్ బోన్స్ యాక్ట్ ఏ లివర్స్ అండ్ హెల్ప్స్ ఇన్ వేరియస్ మూమెంట్స్ ఆఫ్ ద బాడీ. ఇవి మనకి శరీరంలో కదలికలకి చాలా ఉపయోగపడతాయి. అదేవిధంగా వీటి యొక్క ఎగ్జాంపుల్స్, లాంగ్ బోన్స్కి లేదా పొడవైన ఎముకలకి ఎగ్జాంపుల్స్ ఉదాహరణ ఏంటి? హ్యూమరస్, రేడియస్, అదేవిధంగా అల్నా మరియు ఫీమర్, టిబియా, ఫిబుల్లా. నెక్స్ట్, షార్ట్ బోన్స్ లేదా పొట్టి ఎముకలు. దీస్ హ్యావ్ నో షాఫ్ట్. ఇందులో
ఈ ఎముకలలో షాఫ్ట్ అనేది ఉండదు, కాండం అనేది. షాఫ్ట్ అంటే ఏంటి? కాండం అనేది ఉండదు. బట్ దే కంటైన్ ఏ స్పాంజీ సబ్స్టాన్సెస్ కవర్డ్ బై ఏ షెల్ ఆఫ్ కాంపాక్ట్ బోన్. ఈ స్పాంజీ బోన్స్ తోని కవర్ చేయబడి ఉంటాయి. అదేవిధంగా వీటి యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటి? కార్పల్ బోన్స్ అండ్ టార్సల్ బోన్స్. ఇక్కడ మన చేతిలో చూపిస్తున్నాం కదా డయాగ్రామ్లో, చేతిలో ఉండే ఈ కలర్ఫుల్ ఎముకలని లేదా కలర్స్లో కనిపించే ఈ ఎముకలని ఏమంటారు? షార్ట్ బోన్స్కి ఎగ్జాంపుల్స్. షార్ట్ బోన్స్ లేదా పొట్టి ఎముకలు, వీటినే కార్పల్ బోన్స్ లేదా టార్సల్ బోన్స్ అని కూడా అంటారు. వీటికి ఎటువంటి షాఫ్ట్ అనేది, షాఫ్ట్ అంటే కాండం అనేది ఉండదు. ఇది ఓన్లీ స్పాంజీ లైక్ సబ్స్టాన్సెస్, స్పాంజీ లాంటి నిర్మాణంతో నిర్మింపబడి ఉంటాయి. నెక్స్ట్ ఫ్లాట్ బోన్స్ లేదా బల్లపరుపు ఎముకలు. దే కంటైన్ 2 layers ఆఫ్ కాంపాక్ట్ బోన్ విత్ ఇన్ ఏ స్పాంజీ సబ్స్టాన్సెస్ ఇన్ బిట్వీన్. ఈ ఫ్లాట్ బోన్స్ అనేటివి మనకు బల్లపరుపుగా ఉంటాయి, పలక ఆకారంలో లేదా బల్లపరుపుగా ఉంటాయి. దీనికి ఉదాహరణ పెల్విక్ బోన్స్ మరియు స్కాపులా, వీపు భాగంలో ఉండే స్కాపులా బోన్ అనేది ఎగ్జాంపుల్గా చెప్పుకుంటారు. నెక్స్ట్ ఇర్రెగ్యులర్ బోన్స్, వీటినే అక్రమాకారపు ఎముకలు అని కూడా అంటారు. దే డోంట్ ఫాల్ ఇన్ ఎనీ కేటగిరీ, ఇవి ఏ విభాగంలోకి చెందవు. వీటి యొక్క నిర్మాణం అనేది ఇర్రెగ్యులర్గా ఉంటుంది. ఉదాహరణ వర్టిబ్రల్ బోన్స్, వెన్నుముకలోని ఎముకలు వీటి యొక్క అక్రమాకారపు ఎముకల యొక్క ఉదాహరణ. అదేవిధంగా సెసమాయిడ్ బోన్స్, దీస్ ఆర్ స్మాల్ బోన్స్ విచ్ డెవలప్ ఇన్ ద టెండాన్స్ ఆఫ్ ద మజిల్స్. ఈ ఎముకలు అనేటివి కండరాల లోపల ఉంటాయి. ఎగ్జాంపుల్ పటెలం లేదా మోకాల్ చిప్పని సెసమాయిడ్ బోన్స్ అంటారు. స్ట్రక్చర్ ఆఫ్ ద బోన్, ఎముక యొక్క నిర్మాణము. Bone is the hardest of the connective tissues. It consists of 2 kinds of connective tissues. First one is compact bone and second one is cancellous bone. Bone అనేది, ఎముక అనేది చాలా దృఢమైన కణజాలము. ఇందులో 2 రకాల కణజాలాలు ఉంటాయి. ఒకటి కాంపాక్ట్, బయట వైపు ఉన్న కణజాలాన్ని ఇక్కడ డయాగ్రామ్లో చూస్తున్నట్టు బయట వైపు ఉన్న ఎముక బయట వైపు ఉన్న కణజాలాన్ని కాంపాక్ట్ బోన్ అని, ఎముక లోపల ఉన్న కణజాలాన్ని క్యాన్సలస్ బోన్ అని కాంపాక్ట్ బోన్. ఇట్ ఈస్ హార్డ్ అండ్ డెన్స్. ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ ఫ్లాట్ బోన్స్, ఇన్ ద షాఫ్ట్ ఆఫ్ లాంగ్ బోన్స్ అండ్ యాజ్ అ థిన్ కవరింగ్ ఆఫ్ ఆల్ బోన్స్. కాంపాక్ట్ బోన్ అనేది చాలా దృఢమైనది మరియు గట్టిగా ఉంటుంది. అదేవిధంగా ఇది ఫ్లాట్ బోన్స్లలో, బల్లపరుపుగా ఉండే ఎముకలలో మరియు అదేవిధంగా పొడవైన ఎముకల యొక్క కాండంలలో, షాఫ్ట్లో ఉంటుంది. ఏ లాంగ్ బోన్, లాంగిట్యూడినల్ సెక్షన్. గ్రాస్ స్ట్రక్చర్ ఆఫ్ ఏ లాంగ్ బోన్. ఏ లాంగ్ బోన్ హ్యాస్ 2 ends called epiphyses connected by a shaft is called diaphysis. The outer membrane covering the bone is periosteum. It is followed by a thick layer of compact bone. Inside this is a central medullary canal. Nutrient foramen is the opening through which the arteries passes the medullary canal. పొడవైన ఎముకని మనం లాంగిట్యూడినల్ సెక్షన్లో చూసినట్టయితే పొడవైన ఎముకకి 2 చివర్లను, 2 ఎండ్స్ని కలిగి ఉంటుంది. 2 పైభాగము మరియు క్రింది భాగాన్ని కలిగి ఉంటుంది. వీటిని ఎపిఫైసిస్ అంటారు. అదేవిధంగా మధ్యలో ఉండే భాగాన్ని షాఫ్ట్ లేదా డయాఫైసిస్ లేదా కాండము అంటారు. దీన్నే డయాఫైసిస్ అంటారు. మరియు ఎముక యొక్క అవుటర్ మెంబ్రెన్ని లేదా బయట పొరని పెరియాస్టియం అని అంటారు. ఈ పెరియాస్టియంలో కాంపాక్ట్ బోన్ అనే థిక్ లేయర్ ఉంటుంది. అదేవిధంగా ఎముక లోపల సెంట్రల్ మెడ్యులరీ కెనాల్ ఉంటుంది. ఎముక లోపల సెంట్రల్ మెడ్యులరీ కెనాల్ ఉంటుంది. అదేవిధంగా ఎముకకి న్యూట్రియంట్ ఫొరామిన్ ద్వారా రక్త సరఫరా అనేది జరుగుతుంది. Cross section of a bone under the microscope shows the following structures. ఎముక యొక్క క్రాస్ సెక్షన్ చేసినప్పుడు మైక్రోస్కోప్లో మనము చూసినప్పుడు ఈ కింది యొక్క నిర్మాణాలు కనిపిస్తాయి. ఫస్ట్ వన్ ఈజ్ హైవర్షన్ కెనాల్ విచ్ లైస్ ఎట్ ద సెంటర్. ఇట్ కంటైన్స్ బ్లడ్ వెజల్స్, నర్వ్స్ అండ్ లింఫాటిక్స్. హైవర్షన్
కెనాల్ కనిపిస్తుంది. అదే ఇది మధ్య భాగంలో ఉంటుంది. ఇక్కడ డయాగ్రామ్లో చూపిస్తున్న విధంగా హైవర్షన్ కెనాల్ అనేది మధ్య భాగంలో ఉంటుంది. ఇది రక్తనాళాలని, అదేవిధంగా నాడులని, అదేవిధంగా లింఫాటిక్ నాడులని కలిగి ఉంటుంది. లామెల్లే విచ్ ఆర్ ద ప్లేట్స్ ఆఫ్ బోన్ అరేంజ్డ్ కాన్సెంట్రికల్లీ అరౌండ్ ద హైవర్షన్ కెనాల్. లామెల్లే అనేవి హైవర్షన్ కెనాల్ చుట్టూ ఉంటాయి. అదేవిధంగా లాక్యునే విచ్ ఆర్ స్పేసెస్ బిట్వీన్ ద లామిల్లే అండ్ దే కంటైన్ బోన్ సెల్స్. లాక్యునే అనేటివి ఇక్కడ మనకు డయాగ్రామ్లో గులాబీ రంగులో కనిపిస్తున్న వాటిని ఏమంటారు? లాక్యునే అంటారు. ఇవి ఎముక యొక్క కణాలను కలిగి ఉంటాయి. అదేవిధంగా నెక్స్ట్ canaculei which are the fine channels they radiate between the lacunae and the central haiversian canal. canaculei అనేటివి లాక్యునేకి మరియు సెంట్రల్ హైవర్షన్ కెనాల్కి మధ్యలో మధ్యలో కనెక్టివిటీని కలిగి ఉంటాయి. వీటిని క్యానిక్యులై అంటారు. ఆల్ ద స్ట్రక్చర్స్ టుగెదర్ ఫార్మ్ ఏ యూనిట్. దిస్ యూనిట్ ఈస్ కాల్డ్ హైవర్షన్ సిస్టమ్. ఈ నిర్మాణాలన్నిటినీ కలిపి హైవర్షన్ కెనాల్, అదేవిధంగా లామిల్లే మరియు లాక్యునే, అదేవిధంగా కెనాక్యులై, ఈ మొత్తం నిర్మాణాలన్నీ కలిపి ఈ సిస్టమ్ని ఏమంటారు? హైవర్షన్ సిస్టమ్ అంటారు. After birth, the bone grows from certain centers in it. The centers in the shaft is called diaphysis. పుట్టిన తర్వాత ఎముక పెరుగుదల అనేది మొదలవుతుంది. ఇక్కడ డయాగ్రామ్లో చూపిస్తున్న విధంగా మధ్యలో ఉండే భాగాన్ని ఏమంటారు? డయాఫైసిస్ అంటారు. The two centers in the ends are called epiphysis. ఎముక యొక్క రెండు చివర్ల భాగాలను ఏమంటారు? ఎపిఫైసిస్ అంటారు. ద లేయర్ ఆఫ్ కార్టిలేజ్ ఇన్ బిట్వీన్ ద ఎపిఫైసిస్ అండ్ డయాఫైసిస్ ఈస్ కాల్డ్ ఎపిఫైసిల్ కార్టిలేజ్. సో ఎపిఫైసిస్కి మరియు డయాఫైసిస్కి మధ్యలో ఉన్న ఈ భాగాన్ని ఏమంటారు? ఎపిఫైషియల్ కార్టిలేజ్ అంటారు. దిస్ ఈజ్ గ్రాడ్యువల్లీ రీప్లేస్డ్ బై బోన్. ఎపిఫైషియల్ కార్టిలేజ్ అనేది బోన్ ద్వారా రీప్లేస్ చేయబడుతుంది. This replacement occurs till the epiphysis and diaphysis unite to form a single bony structure. After this, growth of bone stops. ఈ రీప్లేస్మెంట్ అనేది ఎపిఫైసిస్ మరియు డయాఫైసిస్ అనేటి కలిసిపోయినప్పటి వరకు జరుగుతుంది. ఇక్కడతోని మనకు ఎముక యొక్క ఎదుగుదల అనేది అయిపోతుంది. Bones of the human skeleton. A total of 206 bones form human skeleton. These bones can be classified as మానవ శరీరంలో మొత్తం 206 ఎముకలు ఉంటాయి. ఈ ఎముకలు క్రింది విధంగా వర్గీకరించబడినవి. ఫస్ట్ వన్, బోన్స్ ఆఫ్ ద స్కల్, పుర్రెలోని ఎముకలు. ఇందులో బోన్స్ ఆఫ్ ద క్రేనియం మరియు ఫేస్ అండ్ లోయర్ జా. పుర్రెలోని ఎముకలు, ముఖంలోని ఎముకల గురించి బోన్స్ ఆఫ్ ద స్కల్లో తెలుసుకుంటాము. అదేవిధంగా బోన్స్ ఆఫ్ ద ట్రంక్ అంటే ముండెంలో లేదా ఛాతి భాగంలో ఉండే ఎముకల గురించి తెలుసుకుంటాము. ఇందులో రిబ్స్ అంటే పక్కటెముకలు, స్టర్నమ్, అదేవిధంగా వర్టిబ్రల్ కాలం అంటే వెన్నుముక ఎముకల గురించి బోన్స్ ఆఫ్ ద ట్రంక్లో తెలుసుకుంటాము. అదేవిధంగా బోన్స్ ఆఫ్ ద అప్పర్ లింబ్. బోన్స్ ఆఫ్ ద అప్పర్ లింబ్ అంటే చేతిలోని ఎముకల గురించి. ఇందులో స్కాపులా, షోల్డర్ గర్డిల్, అదేవిధంగా హ్యూమరస్ అంటే ఆమ్, చేతిలో దండా చేతిలో ఉండే ఎముకని ఏమంటారు? హ్యూమరస్ అంటారు. నెక్స్ట్ బోన్స్ ఆఫ్ ద లోయర్ లింబ్, కాళ్ళలో ఉండే ఎముకల గురించి తెలుసుకుంటాము. ఇందులో పెల్విక్ గర్డిల్, దీన్నే హిప్ బోన్ అంటారు. నెక్స్ట్ ఫీమర్, దీన్నే థై బోన్, తొడ ఎముక అంటారు. నెక్స్ట్ టిబియా అండ్ ఫిబుల్లా, కాళ్ళ లోపల లెగ్ లోపల ఉండే ఎముకలను టిబియా మరియు ఫిబుల్లా అంటారు. నెక్స్ట్ మెటాటార్సల్ బోన్స్, పాదం లోపల ఉండే ఎముకలని మెటాటార్సల్ బోన్స్ అంటారు. సో బోన్స్ ఆఫ్ ద స్కల్ అండ్ ట్రంక్ ఫార్మ్ ద యాక్సియల్ స్కెలిటన్. పుర్రెలోని మరియు ఛాతి భాగంలోని ఎముకలు కలిసి యాక్సియల్ స్కెలిటన్ని. అదేవిధంగా బోన్స్ ఆఫ్ ద అప్పర్ అండ్ లోయర్ లింబ్స్ ఫార్మ్ ద అపెండిక్యులర్ స్కెలిటన్. కాళ్ళు మరియు చేతుల యొక్క ఎముకలు కలిసి అపెండిక్యులర్ స్కెలిటన్ అంటారు.
ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్. డిఫైన్ ఆస్టియాలజీ. ఆస్టియాలజీని నిర్వచించండి. డిఫైన్ అనాటమికల్ పొజిషన్. అనాటమికల్ పొజిషన్ని నిర్వచించండి. డిఫైన్ ద వర్డ్స్ ప్రాక్సిమల్, డిస్టల్ అండ్ మీడియన్ లైన్. ప్రాక్సిమల్ మరియు డిస్టల్ అదేవిధంగా మీడియన్ లైన్ని నిర్వచించండి. ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ బోన్ అండ్ రైట్ ఫంక్షన్స్ ఆఫ్ ద స్కెలిటల్ సిస్టమ్. ఎముక యొక్క నిర్మాణము మరియు వాటి యొక్క విధుల గురించి రాయండి. వాట్ ఈజ్ బోన్? ఎముక అనగానేమి. రైట్ ఇన్ డీటెయిల్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఆఫ్ బోన్స్. ఎముకల యొక్క వర్గీకరణ గురించి రాయండి.